మొదలు కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లోనికి మనం వెళ్తాం. ఎసెకేల్ గ్రంథము 1 అధ్యాయం 1 2 వాక్యం చదవండి. నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. నేను పోయిన వారములో 2 వారాలు చెప్పినది మీకు జ్ఞాపకం ఉంటున్నట్టుగా నేను అనుకున్నాను. ఆదికాండం 28 అధ్యాయము 12 నుండి 22 వరకు ఉన్న వాక్యములో యాకోబు కోసం దేవుడు పరలోకం తెరవబడిన విషయం అని చెప్పారు. అది కొన్ని విషయములు మీకు నేను తెలియపరిచాను, మీరు మర్చిపోలేదని అనుకున్నారు. ఈరోజు మనం ఇక్కడ చదివిన వాక్యం మరలా ఒకసారి కూడా చదవండి. 35వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలో వాని మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునికి వచ్చిన దర్శనమును నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. ఎసెకేలు కోసం దేవుడు ఆకాశం ఏం చేశారు? తెరవబడింది అని రాయబడింది. కేబేరు నది అని రాయబడింది అండి. కేబేరు నది, యూఫ్రటీస్ నది, ఇదన్నీ బైబిల్ ఉందండి సోదరం. అగబా నది, ఇదన్నీ అగబా నది అని ఎసరా పుస్తకంలో రాయబడింది. యూఫ్రటీస్ నది గురించి దానియేలు గ్రంథంలో రాయబడింది. కేబేరు నది గురించి ఎసెకేల్ గ్రంథంలో రాయబడింది. ఈ నది తీరములో చెరలోనున్న దేవుని బిడ్డలకి దేవుడు దర్శనం కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. అప్పుడు మీరు చూడండి, యోగన్న గారికి నేను చూసుకుంటే, యోగన్న గారు పద్మోస్ అని దీపములు ఉండినప్పుడు ఆయన కొరకు దేవుడు ఏం చేశారు? ఆ పరలోకం తెరవబడినట్టుగా మనకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏదో స్థలమిలి నీ కూర్చుని ఏడల అక్కడ దేవుడు పరలోకము తెరవబడినట్టుగా మనం ఇక్కడ కనబడుతున్నారు. స్తోత్రం. అప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న విషయం అంటే, చెరలోనున్న ఈ బిడ్డలకి దేవుడు ఏం చేశారు? దేవుడు ఆకాశం తెరవబడినట్టుగా చూడగలుగుతున్నారు. అప్పుడు మీరు చూడడానికి ఉన్న విషయము, ఇశ్రాయేల్ ప్రజల 70 సంవత్సరము ఎక్కడ ఉండింది? బబిలోనిలో ఉండింది. 70 సంవత్సరము బబిలోనిలో ఉండిపోయారండి. దేవునికి స్తోత్రం. అక్కడ బబిలోనిలో ఉండినప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళిపోయిందంటే, ఈ ప్రజలు చేసిన తప్పుల వలన. ఎసెకేల్ గ్రంథం 8 అధ్యాయము మీరు చదివితే మీకు అక్కడే మీకు అర్థమవుతున్నారండి. 8 అధ్యాయంలోకి రండి. అక్కడే ఇశ్రాయేల్ ప్రజలు చేయని పని కూడా మీరు చూడండి. 8 అధ్యాయము దాని 14వ వాక్యము, దాని తర్వాత 10 వాక్యములు మీరు చదివితే మీకు అర్థమవుతున్నారు. 10 తర్వాత 5వ వాక్యం. 8 అధ్యాయము దాని 14వ వాక్యము, 8 వాక్యము, 5వ వాక్యం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర ఉన్న దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవత, ఒక దేవత యారు? తమ్మూసు దేవత. ఇంకా 5వ వాక్యం చూడండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము, రోషం పుట్టించిన విగ్రహము. 8వ వాక్యం. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడేను. తర్వాత నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి కృత్యములను
చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని అప్పుడు రాకెడు సకల జంతువుల ఆకారములను ప్రియమైన మృగముల ఆకారములను సకల విధముల ఆకారములు ఉండినట్టుగా మన మీద కనబడుతున్నారండి. 14 వాక్యములు మన చదివినప్పుడు తమ్ముస్ అని ఏమంటే స్త్రీలు ఒకటి దేవత, అది స్త్రీల కోసం ఉన్న ఒక ఆడవాడి కోసం ఉన్న ఒక దేవత గురించి రాయబడి ఉంది. రెండవది 5వ వాక్యం నుంచి వచ్చినప్పుడు రోషం పుట్టించిన ఒక విగ్రహములు కనబడుతున్నారు. అప్పుడు దేవాలయం లోపలలో సమస్త ప్రకారంగా ఉన్న ఆ విగ్రహములు ఉండి ఆడు దేవుని ఆరాధించిన కాబట్టి దేవుని విరోధంగా విగ్రహములు చేసి పూజ చేసిన కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబిలోనుకి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు బబిలోను నుండి 70 సంవత్సరం బాబిలోను నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏడుచుండు. దాని మధ్యలో కొందరు దేవుని కొరకు ప్రార్థన చేయడం కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ బబిలోనులోకి అక్కడ వెళ్ళినప్పుడు ఇంకే ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల కలగడానికి దేవుడు ఒక పని చేసినది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అని చదివినప్పుడు బెల్షస్సర్ అని చెప్పబడిన ఒక రాజు ఉండింది. ఆయన భార్య పిల్లలు అందరూ కలిసి ఆ దేశంలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏం చేశారంటే, మీరు చూడాలి దేవునికి స్తోత్రం, యెరూషలేము దేవాలయంలో తీసుకొని వచ్చిన పాత్రలు ఏం చేశారు? మద్యం తాగారు. స్తోత్రం కలిగిన గాక. చెప్పాలి. వీరందరూ మద్యం తాగి కూర్చి ఉండినప్పుడు ఏమైంది అంటే, చాలా సంవత్సరం ముందుకు యెషయా గ్రంథం 45వ అధ్యాయములో 1-2 వాక్యములు చదివిన వాక్యం అప్పుడు నెరవేర్చాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1-2 వాక్యములు చదవండి. అంటే ఈ వాక్యం అప్పుడు నెరవేర్చారండి సోదరి. వారందరూ తాగి మత్తులుగా ఉండినప్పుడు ఏం చేయలేదు? బబిలోనులున్న ద్వారం మూయలేకపోయింది. దేవునికి సోదరి. అంటే మీరు ఊగినట్టు కాదండి, ఆ చుట్టూ ప్రవేశించడానికి అవదు. చుట్టూ ఏముందండి? పెద్ద కారా ఉంది. కారా స్తోత్రం. ఆ కారావిలో ఏమంటే నీళ్ళు నింపేది. అందుకని బయట నుండి ఒక మనిషిలో ఏమవుద్దు రాగలేదు. రావాలంటే ఈ కారావు పైకి కూడా రావాలి. అలాగా జరగడానికి అవదు. ఇంకా రాలేదు. ఇంకా వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆ నీరేం చేయాలి? మొత్తము తీసివేయాలి. అలాగైతే ఆ కారావి లోపల కూడా రావచ్చు. స్తోత్రం. అంటే ఆ రాత్రి దేవుడు ఏం చేశారంటే, దేవునికి స్తోత్రం, వీళ్ళందరూ మత్తుగా ఉండిన కాబట్టి ఏం చేశారంటే దేవునికి స్తోత్రములు ద్వారం బంధించలేదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ముందుకు చెప్పిన వాగ్దానం. అది దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే నేను చెప్పిన మాట ఏమనగంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసిన బాబేలు రాజు తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగింది? బాబేలు రాజు తెప్పు చేసినప్పుడు దేవుడు ఆ రాజులకి ఏం చేశారు? చర్చించారు. స్తోత్రం. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అక్కడ నుండి ప్రజలు ఏం చేస్తున్నారు? ఏడుసినప్పుడు అదిగో దేవునికి విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రజల మధ్యలోకి పరలోకం తెరవమని దేవుడు దిగి వచ్చినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ దేవునికి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఇది ఓదలిసి విడిచిన దేవుడు కాదు. ఆయన నీ దగ్గరికే దిగి వచ్చిన దేవుడు. స్తోత్రం కలిగినగా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. అక్కడ ఈ నది తీరములు అది చెరలో ఉన్నప్పుడు అది జరిగిన ఏమైందంటే, కీర్తనములు 137 కీర్తనములు 1, 2, 3 వాక్యములు చదవండి. బబిలోను నది ఎత్తున కూర్చుని ఉండినప్పుడు సియోను గురించి ఏం చేసినారంటే, సియోను అంటే యెరూషలేము గురించి జ్ఞానం చేశారు. ఏడ్చుచుండి నిర్వచ్చి చెట్లు సితారాలు ఏం చేశారు? తగిలించారు. అచ్చిట మనలోని చెరలోనున్నవారు ఒక కీర్తనములు పాడిని అని అన్నారు. మనల్ని బాధించిన వారు
మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడుదాము? ఒక కాలములో పాట పాడిన వాడు స్తోత్రం చెప్పాలి. ఒక కాలములో పాట పాడి ఎర్ర సముద్రం దాటినప్పుడు 90 వయసు ఉన్న వెరియామే చేశాడండి. దేవుడి సన్నిధిలో పాటు పాడి ఆరాధించిన వాడు. సంఖ్యాకాండములు 20 అధ్యాయములకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు పాట పాడి దేవునికి ఆరాధించినప్పుడు దేవుని బిడ్డలు. కానీ ఇప్పుడు ఏమైంది? చెరలోనికి వచ్చినప్పుడు పాటు పోయింది. చెరలోనికి వెళ్ళినప్పుడు ఆరాధన పోయింది. చెరలోనికి వచ్చిన స్తుతి పోయింది. చెరలోనికి వచ్చినప్పుడు దేవునికి ఆరాధన లేదు, సితార లేదు, పాట లేదు, ఆరాధన లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ మన ఆరాధన చేయన సితారలన్నీ ఎక్కడ పెట్టారు? చెట్టు కొమ్ము పైన ఏలాడు చేశారు. ఇప్పుడు పాటు లేదు, సితారు లేదు. అలో ఈ రోజు నీ స్థితి ఎలాగుంది? ఒక దినములు ఆరాధించిన దేవుడు బిడ్డలు, ఒక దినములు దేవునికి స్తుతించిన దేవుడు బిడ్డలు, నీ రక్షణ పొందినప్పుడు మారు మనసు పొందినప్పుడు ఎలాగ ఆరాధించారు, ఎలాగ స్తుతించారు, ఎలాగ పాట పాడారు. ఇప్పుడు నీ పాట ఎక్కడే? ఇప్పుడు నీ స్తుతి ఎక్కడే? నీ ఆరాధన ఎక్కడే? ఆరాధన స్తుతి ఎందుకు లేదంటే నీ చెరలో ఉండ కాబట్టి. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా చెరలో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. ఆరాధన స్తుతి లేదు, ప్రార్థన లేదు, స్తోత్రం కలిగిన గాక. కానీ దేవుడు అటువంటి వారికి వదలలే. అటువంటి వారి దగ్గరికి ఆ నది దగ్గర కూర్చున్నప్పుడు ఇదిగో ఆకాశ తెరవబడి ఆయన దిగి వచ్చేయండి. ఈ పనులు కొందరి దగ్గరికి నీ చెరలో ఉన్న స్థితిలో నిన్ను వదలకుండా నీ దగ్గరికి దిగి వచ్చిన నా దేవుడి దగ్గరికి దేవుడికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇప్పుడు పాట లేదు, పాట పాడడానికి తెలియదా? తెలుసు. కానీ చెరలో ఉన్నా కాబట్టి ఏం లేదు. చెరలో ఉంటే మీకు అది అర్థమైంది. బంధనముల ఉంది. స్తోత్రం. వేరొక దేశముల కాడికి తీసుకొని వెళ్ళలేరు. అక్కడ ఏమై లేదు, పాట లేదు, ఆరాధన లేదు. ఒక కాలం నీకు బైబిల్ చదవడం ఉంటుంది, ఒక కాలం నీ ఆరాధన చేయని దేవుడు విడదు, ఒక కాలం ఉపవాసం చేసిన వాడు. ఇప్పుడు నీ ఉపవాసం పోయింది, ఇప్పుడు నీ ఆరాధన పోయింది, ఇప్పుడు నీ పాట పోయింది. ఒక దినములు నీ ఆరాధన చేసి గెలిచిన వాడే. ఇప్పుడు అదన్నీ పోయడానికి కొన్ని కారణాలు. ఏదో ఒక చెరలో నేను కూర్చబడుతున్నాను, ఏదో ఒక జైలు నీ జీవితం ఉంది. ఈ పగలాన్ని విడుదల కలగడానికి, ఆ చెరలను ఇరిపించడానికి ఆరాధన జరుగుతుంది. ఈరోజు తిరిగినా ఆరాధనకి తిరిగినా నిన్ను కట్టిన కట్టు వారి పనులు గారు, శ్రీరాశి గారు ఆరాధన పోగలే. వారి చెర్లేలు ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, కత్తులతోనే ఉన్నారు. కానీ ఆరాధన పోగలే. ఎందుకంటే తెలుసా? ఎన్ని కట్టుకుంటాను కానీ ఆమె లోపల అక్కి మండిపోగలే, అక్కి ఆరిపోగలే. అది మండుకున్నారు. స్తోత్రం, ఏ స్తోత్రం కలిగిన ఈరోజు గొప్ప విడుదల కలిగిన దేవుడు బిడ్డలారా, నీ స్థితిని మారుగాక, నీ స్థితిని మారిపోదుగాక, దేవుడు దిగి వచ్చినగాక, దేవుడి శక్తి దిగినగాక. హల్లెలూయా. ఇప్పుడు వారందరూ ఎక్కడ కూర్చున్నారు? కేబార్ నది నీరములు కూర్చున్నారు. స్వామి ఎందుకంటే కూర్చోనండి, ఆ నదిని కూర్చున్నప్పుడు ఆడు ముఖం కనబడుతుంది. నది దగ్గర కూర్చున్నప్పుడు ఏం కనబడుతుంది? స్తోత్రాడు స్పేస్ కనబడింది. స్తోత్రం కలిగిన అది కనబడినప్పుడు వారు ఏం చేశారు? ఏడడానికి ప్రారంభించారు. స్తోత్రం. విలాపంలో ఒక వాక్యం ఉంది, అది కూడా చదవండి. విలాప గ్రంథంలోకి రండి. 3:48 వాక్యం చూడండి. విలాప గ్రంథము 3:48.
కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఆమేన్ చెప్పండి. నా కన్నీరు ఇప్పుడు ఏమైంది? ఓ స్తోత్రం కలుగునుగా. నీ కన్నీరు ఈ పగడి ఏమవ్వాలి? ఏరుగా నదిగా మారిపోవును గాక. అంటే యెర్మయా చెప్పిన నా తల ఇప్పుడు నైలుగా మారును గాక. నీ కన్నీరు దేవాలు ఏరుగా మారండి. నీ తల ఇప్పుడేమో నీరుగా మారండి. ఎక్కడ కన్నీరుందో, ఎక్కడ నీరుందో అక్కడికి దిగి వచ్చిన దేవుడు ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. యేసయ్య దగ్గరకు దిగి వచ్చిన దేవుడు ఈ పగడి నీ దగ్గరకు దిగి వస్తా. ఈ జనాల నుంచి విడిపించడానికి అక్కడ నీకు ఒక విడుదల ఉంది. ఇది శాశ్వత కాలం. ఈ కాలం నది దీనికి శాశ్వత కాదు. ఈ బబులోనికి శాశ్వత కాదు. అక్కడ నుండి నీకు ఒక విడుదల ఉంది. స్తోత్రం. నీ బంధింపబడిన చోట్ల నీకు విడుదల ఉంది. దేవుడు ఏం చేశారు? ఆకాశం తెరవబడి ఎసకేల్ దగ్గరికి దిగి వచ్చినట్టుగా మన దగ్గర కూడా దేవుడు దిగి వస్తాడు. దేవుడు ఏర్పరిచిన వాడికి ఎప్పుడు కూడా ఏం చేయలేదండి, విడిచిపట్టదండి. స్తోత్రం కలిగింది కాక. సమయం వచ్చినప్పుడు ఎసకేల్ దగ్గరికి దిగి వచ్చారు. వారు యెరూషలేములో మూడు గుంపులుగా తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. 7 రోజు బెల్షస్సరు కొల్లపట్టు చంపారు. ఆ దినము నుండి మేద్య పార్ష రాజ్యం అని ఇక్కడ కోరేసి వచ్చిన దేవునికి స్తోత్రం కలిగింది. ஒரு விடுதலை కొరకు ஒரு అన్యులకు దేవుడు ఏర్పరిచాడు. అదే 45 యెషయా గ్రంథం 45 మొదటి వచనం చదివినప్పుడు అక్కడ మనం నేర్చుకున్న విషయంలో చదివిన వాక్యంలో ఒకసారి చూడండి. కోరేసిన అభిషక్తుడు అవును కదా. అలాగా రాయబడి ఉందంటే 45 మొదటి వచనము ఆయన పైన 47 నా గోరేసి నాకేమైంది గొప్పగా పని తర్వాత స్తోత్రం. గోరేసి అన్య జనుల ఒక రాజుడు. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పాలి. ఏ దేవుడు బిడ్డల అన్య జనులకు రాజుల హృదయములు దేవుడు మాట్లాడింది. స్తోత్రం స్తోత్రం. అదే సామెతల పుస్తకం 23 మొదటి వచనం చూడినప్పుడు రాజ హృదయం నీదే, రాజ హృదయం నీ చేతిలో, రాజ హృదయం నీ చేతిలో. ఈ రాత్రి ఈ పగడి సమయ ప్రార్థన చేయన దేవుడు బిడ్డలారా, కన్నీరు కాచిన దేవుడు బిడ్డలారా, కొందరి హృదయం దేవుడి చేతిలో నీటి కాలవలే తిరిగిపోవడానికి దేవుడికి శక్తి కలిగిన దేవుడు. ఈ పనులు కొందరి హృదయం తెరవబడి తిప్పినగాక. అది రాయిన సంఘపడిన హృదయంలో ఈరో పగడిన దేవుడు నీటి కాలవలే. కొందరు ఆరాధనకి రాలేదన్న కారణం మీకు అర్థం అవ్వలేదా? ఆడి హృదయం దేవుడి చేతిలో నీటి ఆయనకి నచ్చిన చోట్లకి తిప్పారు. స్తోత్రం. దేవుడు తిప్పిన కాబట్టి ఆడేం చేయలేదు, తిరిగిపోయేదినైనా. ఈ రోజు నీకు అర్థమైందని నాకు తెలియదు. ఈ రోజు నీకు అర్థమైందని తెలియదు. కొందరు హృదయం తిప్పినప్పుడు నీ హృదయం ఏం చేస్తున్నారంటే దేవుడు తిప్పినది. కోరల శిలమ హృదయం తిప్పిన అదే దేవుడు. ఈ పగలు ప్రార్థన చేయన దేవుడు బిడ్డలారా, కొన్ని విషయం కోసం లెక్క పెట్టి చెప్పుతున్నారు. కొందరు హృదయము తెరవబడడానికి సమయం. స్తోత్రం కలిగినగా. బెల్షస్సరు ఆ రాత్రి వాళ్ళు చనిపోయారు. ఆ రాత్రి కోరసిచ్చారు. కోరగసి వచ్చిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పారు. యెషయా పుస్తకంలో ఒకటి వాక్యం చదవడానికి సమయం తీసుకోవట్లేదు. అక్కడ రాయబడి ఏమనగంటే మీరు వినాలి. స్తోత్రము. యెరూషలేము దేవాలయం కట్టడానికి ఉన్నవాడు ప్రయాణం చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం.
హృదయంలో నింపబడిన కొందరు ఏం చేశారు? దేవాలయం పని కోసం వాడు బయలుదేరారు. స్తోత్రం కలిగిన గాక. ఎలాగా బయలుదేరారంటే ఆమె ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి కోరగసిన దేవుడు లేపారు. రాయగడ పట్టణంలోకి విడుదల కలగడానికి దేవుడు ఒక్క వ్యక్తికి లేపుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు సంఘం కట్టడానికి దేవుడు ఒక్కడికి లేపారు. అందుకని దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడ్చారు. ఏడిచినప్పుడు ఏం చేసి విడుదల కలిగలేదనుకోండి. అప్పుడు దేవుడు చెప్పారంటే లేదు, నీకు విడుదల కలిగారంటే 70 సంవత్సరాల తర్వాత విడుదల. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? నీ అక్కడ ఇల్లు కట్టు, నీ అక్కడ ఏం చేయాలి? తోటం తీసుకో. అది చదివించి వినిపించడానికి ఇష్టం లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. బాబు వెళ్ళి ఎవరు తోటం కట్టి తోటం నిర్మించారు, ఇల్లు కట్టారు, అన్ని చేశారు. స్తోత్రం. కానీ వాడు దేవాలయం విషయం కోసం మర్చిపోయారు. స్తోత్రం. దేవాలయం కోసం వారు ఏం చేశారు? మర్చిపోయారు. దేవాలయం పని చెయ్యకుండా మర్చిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే నీ పని చెయ్యలేకపోతే కోరగసిన దేవుడు లేపారు. స్తోత్రం కలిగిన గాక. దేవుడు పని ఎవరు కూడా ఆపదండి. వేరొక మనిషికి దేవుడు లేపుతాడే. స్తోత్రం. గట్టిగా దేవుడి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకున్న మాట ఏమంటాయి? వెనకకి లేపిన వాడి కోసం దేవుడు ఏం చేశారు? తెరవబడింది. మూడవది మరి పరలోక తెరవబడిన చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17, 16 వాక్యం చదవండి. అతనికి ఉత్తరం ఇచ్చెను కనుక అతడు ఇలాగ నాకు ఇచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె అతని మీదకి దిగి వచ్చుట చూచెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య కోసం ఏం చేశారు? ఆకాశం తెరవబడి. ఎప్పుడు ఏదైనా బాప్తిసం పొందిన టైంలో ఆకాశం తెరవబడింది. దేవుడికి స్తోత్రం. యేసు ఎక్కడ నుండి వచ్చారండి? 14వ వాక్యం నుండి చదవండి. గలీలీ నుండి యేసయ్య ఎక్కడికి వచ్చారండి? యోర్దానుకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అక్కడ బాప్టిస్ట్ కార్యం చేసిన వ్యక్తి ఎవరు? యోహన్న గారండి. ఆ యోహన్న గారు ఎటువంటి వారండి? యోహన్న సువార్త 3వ అధ్యాయం 30 వాక్యం చూడండి. యోహన్న గారు గురించి మీరు ఒక మాట వినండి. 3వ అధ్యాయం 30 వాక్యం. ఆయన హెచ్చవలసి ఉండి తగ్గవలి. యోగన గారు చెప్పిన వాడు దేవుడు ఎక్కాలి, నేనేం చేయాలి? తగ్గాలి. దేవుడికి స్తోత్రం కలిగిన అటువంటి మనసులు కలిగిన ఒక యోగన గారి గురించి దేవుడి వాక్యం నుండి అంటే ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 వాక్యం చదివినప్పుడు ఇదిగో దేవుని కొరకుగా త్రోవ సిద్ధపరిచిన ఒకడు వస్తున్నాడు. దేవదూత అవును కదా, చదవమ్మా. ఇదిగో నా మార్గం సిద్ధపరచడానికి ఒక దూతను పంపిస్తున్నాను. ఆమె 2 దూతల గురించి అక్కడ రాయబడింది. ఒక దూత త్రావసింది, అది యోగన్న గారి స్తోత్రం. 2వ దూత అది యేసుక్రీస్తు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కోసం యోగన్న గారు ఏం చేశారు? సిద్ధపరుచున్నారు. సిద్ధపరిచి నిలబడినప్పుడు ఇదిగో అందరికి బాప్తిసం ఇచ్చున్నారు. యోగన్న గారు అందరికి ఏం చేస్తున్నారండి? ఏది తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు కాదు. ఆ బాప్తిసం ఏ బాప్తిసం అండి? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు కాదు. పాప క్షమాపణ ఆ కాలంలో యోగన గారు ఇచ్చిన బాప్తిసం ఏమంటే పాప క్షమాపణ కొరకున్న బాప్తిసం. బైబిల్ 7 విధములుగా బాప్తిసం గురించి బైబిల్ రాయబడింది. అది సమయం లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఇదొకటి బాప్తిసం ఏమంటే పాప క్షమాపణ కొరకుదే యోగన గారు ఏం చేస్తున్నారు? బాప్తిసం ఇచ్చినారు. బాప్తిసం ఇచ్చిన టైంలో యూదులందరూ పరిగెట్టి వచ్చినప్పుడు యోగన్న గారు ఎలాగ పిలిచారు అంటే సర్ప సంతానమా. ఎందుకు పిలిచారు?
సర్ప సంతానం. యోహన గారు అందరూ మనమందరూ చూసినప్పుడు అందరూ బాప్టిజం పొందడానికి వచ్చారు. కానీ యోహన గారు చూసినప్పుడు వీళ్ళందరూ పాముగా కనిపిస్తున్నారు. ఆత్మీయుడు చూసినప్పుడు ఎప్పుడు ఎలాగా పాముగా ఆత్మీయుడు చూసినప్పుడు, ఆమె శారీరక మనిషిని చూసినప్పుడు చాలా అందం కలిగినట్టుగా. అలో నీకు దగ్గర కార్యాలు గ్రంథం 2వ అధ్యాయం చదవద్దు అంటే 2వ అధ్యాయం నెబుకద్నెజరు రాజావు చూసినప్పుడు ఏమంటే ఒక బొమ్మ కనబడదు, సుందరమైన బొమ్మ. కానీ దానియాలు చూసినప్పుడు బొమ్మ కాదు, అది 3-4 విధములున్న ఒక హింసల జంతువు. అది స్వంత్రం. ఒకటి అది సింహము, రెండవది ఎలుగుబంటి, స్తోత్రం కలిగిన గాక. మూడవది చూసినప్పుడు పులి వలె ఉంది. నాలుగవది చూసిన భయంకరమైన ఒక మృగము సముద్రములే బయటికి వచ్చిన స్తోత్రం. ఆత్మీయుడు చూసినప్పుడు ఆమె చలదు కనబడుతున్నారు. స్తోత్రం. యోగం చూసినప్పుడు వచ్చి నిలబడిన వాళ్ళందరూ సర్ప చెప్పాలి గట్టిగా. ఎందుకు సర్ప సంతానం అని పిలబడినానికి కారణము ఆదామునే అవ్వే ఏం చేశారు? అవ్వ ఆమె మాట సర్ప మాట వినేది కాబట్టి ఆడిలు పుట్టిన వాడందరూ సర్ప సంతానం. స్తోత్రం కలిగిన నీ మంచి పేరు ఉన్నది కానీ నీ సర్ప సంతానం. నిన్ను చూసినప్పుడు ఎలాగా కనబడుతున్నారు? వంగర వెళ్ళిన నువ్వు కూడా సర్పమడా. దేవునికి స్తోత్రం. నీ మనుషులుగా నడుస్తున్నారు కానీ నీ లోపల ఒక సర్పము. స్తోత్రం కలిగింది కదా. అందుకే బాప్తీసు యోహన గారు ఏం చెప్పారు? సర్ప సంతానమా రాబో దినముల ఉగ్ర నుండి తప్పించుకో. ఈ పని నేను కూడా అదే చెప్పొస్తున్నాను. రాబో దినముల ఉగ్ర నుండి తప్పించడానికి ఇదిగో బాప్తిస్మం పొందు. ఈ బాప్తిస్మం పొందడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా నీకు తెలియాలి. కొలొస్సే పత్రిక 1:15-16 వాక్యం చూడండి. బాప్తిస్మం పొందడానికి వచ్చిన వ్యక్తి గురించి చూడండి. 1:15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అదృశ్య స్వరూపి అనే దేవుడు సృష్టికి ఆది ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన సృష్టించిన ఆకాశం భూమి సర్వము సృష్టించిన దేవుడి కుమారుడు ఇదిగో నీళ్ళకి దిగడానికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సర్వ లోకానికి చక్రవర్తి అయిన దేవుడు ఇదిగో ఆ నీటిని బట్టలు పడిపించడానికి దిగి వచ్చారు. యోగన్న గారు నీటిలాడికి బాప్తిస్మం ఇచ్చినారు. కానీ అదిగో ఆ బట్టలు తడిచి నీటిలో ముడిగిన వాడు అగ్నితోని బాప్తిస్మం ఇచ్చిన వాడు. నాకు తెలియదండి. యేసునామమున విడుదల కలిగట్టాలి. యోగన్న గారు నీటిలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోగన్న గారి దగ్గరికి వచ్చిన వాడు అగ్నిలో బాప్తిస్మం ఇచ్చిన యేసయ్యా. సర్వశక్తికి సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య ఆయన బట్టలు నెలితే ఏం చేసి తడిపిని నీటిలో బాప్తిస్మం పొందుకు సోదరుడు. ఎందుకు యేసు పాపం ఎరగలేని వాడికి ఎందుకు బాప్తిస్మం? యేసయ్య పాపం ఎరగని వాడైతే ఎందుకు బాప్తిస్మం ఆయనకి ఇచ్చారు? యేసయ్య పాపం ఎరగలేదు, దానికి ఎందుకు బాప్తిస్మం? అదే ఎవరైనా అడిగితే సోదరు అదే మనం చదివిన వాక్యము నుండి 3:15 వాక్యము 3:15 వాక్యము. ఎందుకు యేసయ్య బాప్తిస్మం పొందారు? నీతి నెరవేర్చ కొరకు యేసయ్య బాప్తిస్మం పొందారు. 1, 2 యోహాను సువార్త 1:31 ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సోదరు యేసు ఎందుకు బాప్తిస్మం పొందారని అని ఉన్న అర్థం. ఎందుకు యేసయ్య బాప్తిస్మం పొందారు? ఇశ్రాయేలుకి ప్రత్యక్షం అవడానికి దేవుడు బాప్తిస్మం పొందారు. ఈ 2 కారణం యేసయ్య బాప్తిస్మం పొందడానికి కారణం. స్తోత్రం కలిగింది.
హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదే యేసయ్య బాప్తిసం పొందడానికి ఉన్న మొదటి కారణము నీతి నెరవేర్చడానికి, రెండవది కారణం ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అవడానికి ఆయన బాప్తిసం పొందారు. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభు నీటిలో బాప్తిసం పొందగా స్తోత్రం అంటే బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడతాయి. యేసు నామమున విడుదల. ఇది మంచి క్రియలండి. దేవుని కొరకు బాప్తిసం పొందిన దేవుడు విడుదలారా అన్ని స్తోత్రానికి మూయబడినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. నీ కుటుంబం నీకు మూయబడుతుంది, నీ వెలుగులు నీకు మూయబడుతుంది. కానీ పరలోక నీ కోసం ఏమవుతున్నారు? తెరవబడుతుంది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆకాశం తెరవబడి ఆయన మీదకి మీదకి ఏం చేసిన పరిశుద్ధాన్ని మీదకి దిగారు. పావురం. బైబిల్ పావురం మూడు సమయంలో వచ్చాను వెళ్ళిపోయినట్టుగా బైబిల్ ఉంది. అదొక చెప్పడానికి కూడా సమయం తీసుకున్నాను. పావురం మూడు టైంలో ఏమైంది? పావురం వచ్చింది, వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ తిరిగి రాలే. స్తోత్రం. మూడోసారి ఏం చేయలేదు. స్తోత్రం, హల్లెలూయా. అది సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. యేసయ్య మీదకి ఏం చేశారు? పావురం ఏమైందండి? తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి మీదకి తిరిగి వచ్చారు? యేసయ్యకి యోహాను చూసి ఏం చెప్పారు? గొర్రె పిల్ల అని చెప్పుతున్నారు. చెప్పాలి. గొర్రె పిల్ల మీదకే పాపం దిగుతుంది, సుఖ పైనకి దిగదు. స్తోత్రం, స్తోత్రం. ఎవరి మీదకి పాపం దిగుతుంది? స్తోత్రం కలిగినగా. ఎవరి మీదకి దిగదు? అని చెప్పాలి, చెప్పాలి. బయట చూస్తే గొర్రె పిల్ల, లోపల చూస్తే యూదా గోత్ర చెప్పాలి. యేసయ్య బయట చూసినప్పుడు ఎలాగ కనబడుతుంది కండి? గొర్రె పిల్లగా కనబడుతుంది. లోపల చూసినప్పుడు ఎలాగ ఉంది? యూదా. ఆమె చెప్పాలి గట్టిగా. పావురంకి ఎన్ని రెక్కలు ఉందండి? 2 రెక్కలు. ఆ రెక్కలు ఎన్ని ఇది ఉందండి తెలుసా మీకు? సైడ్ 9. ఒక రెక్కలు ఏముంది? 9 ఈగలు ఉంది. రెండో సైడ్ లో అవి చెప్పండి. అన్ని పావురం పట్టుకొని ఒకసారి లెక్క పట్టండి, చూడండి. స్తోత్రం కలిగింది. అది అర్థం యేసయ్య మీదకి దిగి వచ్చిన ఆత్మ 2 లక్షల స్తోత్రం కలిగింది కాక. ఒక పక్క ఏముందండి? వరములు ఉంది. ఇంకొక పక్క ఏముందండి? వరములు. స్తోత్రం కలిగింది. వరములు ఫలముంది, ఆత్మలకి వరములు ఉంది. యేసయ్య మీదకి పావురం ఎలాగ దిగి వచ్చారు? ఆమె యేసయ్య మీదకి పావురము దిగి వచ్చారు. మన మీదకి పావురం వలన అక్కి దిగి వచ్చారు. అపోస్తలుల గాని 2వ అధ్యాయములో 1 నుండి కిందకి 3 వరకు చదివితే పెంటెకోస్తు దినములో ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి అక్కి వారు తల మీదకి దిగి వచ్చారు. యేసయ్య మీదకి పావురము, ఆయన పాపం లేదు కాబట్టి మనలోని పాపముంది కాబట్టి అగ్గి దిగాలి. అగ్గి దిగితే ఏమవుతున్నారంటే పాపముని నశింప చేయడానికి శక్తి కలిగిన ఆత్మశక్తి దిగిన కాక ఈరోజు పరలోక తెరవబడిన కాక ఈ నీళ్ళకి అగ్గి దిగిన కాక మన మీదకి దేవుడు అగ్గి దిగించండి. దేవునికి స్తోత్రం. అందుకనే 1 Peter 1 అధ్యాయం 1 వాక్యం చదివితే 1 Peter 1 అధ్యాయం 1 వాక్యం చూడండి. యేసుక్రీస్తు అద్భుతమైన తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి
ఆమె చెప్పండి కదా. ఆత్మ వలన మనమేమైందండి? అగ్ని వలన పరిశుద్ధ పొందిన దేవుడు బదులు ఈ రోజు పరిశుద్ధమాకి నీ మీదకి దిగత మాత్రమే అది పరిశుద్ధలోనికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అగ్నిలోకి దిగిన గాక. ఆకాశం తెరవబడి ఏమైందండి? స్తోత్రం. పరిశుద్ధాల దేవుడి దగ్గర ఆకాశ మండలంలో ఎవరు ఉన్నారు? సంచరించిన సాతాని శక్తి ఉంది. సాతాని శక్తి ఉన్న చోట ఏం చేశారు? అవును, సాతాని శక్తికి ఏం చేశారు? రెండు భాగాలు చేశారు. స్తోత్రం. మీరు అదే చూడండి. మార్కు సువార్త 1:10 కూడా చూడండి. మార్కు సువార్త 1:10 కూడా చూడండి. మార్కు సువార్త 1:10. ఆమె చెప్పండి. సాధారణ శక్తి ఉన్న చోట దేవుడు ఏం చేయ? ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమైనా చీలికిందండి. ఈ రోజు ఆత్మ ఎవరికి చెప్తున్నారు నాకు తెలియదు. ఏ రాయగడ సంఘబడికి చెప్తున్నారు. ఆమె బాప్తిసం పొందిన దేవుడు విన్నారా? నీ మీద ఆత్మలు తిరగలేదు. ఈ రోజు తెరవడితే చీల్చి రావాలి. ఆత్మ చీల్చి వచ్చినప్పుడు సాధారణ ఆకాశ మండలముల దుష్టాత్మ సేన. ఎపిసుపత్రం 1:2-3 వాక్యం. ఆకాశ మండల దుష్టాత్మ సేన ఉంది. ఆ చోట ఏం చేసి ఆత్మ దిగినప్పుడు ఏమైంది? చిరి ఆత్మ దిగితే ఇప్పుడు వరకు గట్టిగా నిలబడిన అందగా శక్తి చీచబడిన రాయగడ సంఘబడిన మీదకి ఆత్మ సరిగా దిగిన అనుకో. నీ ఇంటిని నిలబడిన అందగా శక్తి, నీ కుటుంబం నిలబడిన అందగా శక్తి, నీ జీవితం నిలబడిన అందగా శక్తి తీసి ఈ రోజు విడుదల జరగట్లేదు. ఆత్మ పొందిన బాప్తిసం పొందిన వారి మీదకి ఆత్మ శక్తి Yes! Yes! Oh, come back! Yes, we're not over the video. Again! Hallelujah! కొన్ని సత్యాలు చిరిగట్టే పరిశుద్ధాలు దేవుడు కలగా అంటున్నారు. ఆత్మ దిగినప్పుడు ఇప్పుడు వరకు తిరగలేని చోట కొన్ని శక్తులు తిరగలే తిరగట్టే ఆత్మశక్తి కుటుంబ లోపలికి దిగట్టే. చిరిగిపోగట్టే కొన్ని శక్తులు తిరగట్టే.
ఆత్మశక్తి యేసయ్య బాప్తిస్మం పొంది పైకి వచ్చినప్పుడు ఆత్మ దిగినట్టుగా నీ మీదకి ఆత్మ కూడా దిగనగా నీ బాప్తిస్మం పొందారు ఇప్పటి వరకు నీ మీదకి ఆత్మ దిగలేదు. యేసు నామములో ఆత్మ దిగదు. మీ దగ్గర మాట ఏమండి దేవుడు బిడ్డలారా, బాప్తిసం పొందిన వాడు తల మీదకి పరలోకం తెరబడి ఆత్మశక్తి దిగుతుంది. స్తోత్ర 2025లో రాయుడు సంఘ బిడ్డల మీదకి ఆత్మ దిగుతాయి. ఆత్మ దిగిన ఇప్పుడు వరకు నీకు కుటుంబాలు కలిగి చేసిన వారి భర్తను మీకేస్తే అనుమానం పెట్టిన శక్తి వారి భర్తల మీదకి స్తోత్ర కలిగి చేయని శక్తి, ఆ శక్తి చింపి రెండుగా మార్చడానికి ఆత్మ శక్తిని ఈ శక్తి అన్నది నీ శక్తి కాదు, నీ బలత్వాలు కాదు, ఈరోజు ఆత్మ ఈ శరీరములకి ఆశ్రయించిన అమ్మగారి శక్తి తీసుకోవడానికి ఆత్మ శక్తిగా అయ్యది కొన్ని బచ్చలు ఒకటి యాకోబు కోసం తెరవబడింది పరలోకం. 2 చేరలో ఉన్నవాడు దేవుని బిడ్డల కోసము ఆకాశం తెరబడి. 3 యేసయ్య బాప్తిసం పొందినప్పుడు పరలోక ఆకాశం తెరబడింది. 4 అదొకటి చెప్పి ఈ వాక్యం ముగిస్తున్నారు. వాక్యం వచ్చిన వారు చెప్తుంది స్తోత్రం. అపోస్తుల కార్యము 7 అదే మనం మొదటిగా చదువు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 75 నుండి కిందకి చదవండి. అయితే సరే 54 నుండి కిందకి చదవండి. వారి మాట విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు. స్తోత్రం. ఇక్కడ ఎవరి కోసం తెరవబడింది అంటే ఈ స్టెఫాను సాధారణ ఒక వ్యక్తి కాదంటే సాధారణ ఒక వ్యక్తి. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. అపోస్తల కార్యము ఆ దినములో సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుక్కోసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో
ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన అందును వాక్య పరిచర్య అందును ఎడతెగక ఉండుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడై స్టెఫెను స్టెఫెన్ గారు ఇందులో ముందుకు ఏ పని చేశారు మీరు చూడండి. ఏ పని చేశారు? స్టెఫెన్ ఏ పని చేశారు? ఇప్పుడు మీరు చదవలేదు. సోదరం హల్లెలూయా. అడి యోధులు ఆడ ఏం చేశారు? చిన్న చూపు చూపించారని చెప్పుకొని వారిలో ఏమైంది? 7 ఎంచుకున్నారు. సణుగులు ఆడుతున్నారు. సోదరం అదే ప్రాబ్లం సంగమలకి. చిన్న చూపు చూసుకొని ఇప్పుడు 100 మంది విశ్వాసులు అందరికి ఒకే రీతిగా చూడడానికి అవుతావా? అవదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటారు. సోదరం హల్లెలూయా చెప్పండి. 100 మందిలో ఉన్న విశ్వాసం దగ్గర పాస్ట్ అందరికి ఒకే రీతిగా చూడడానికి అవుతావా? అవదు. అప్పుడు ఇది చూసినప్పుడు ఏమైంది? చిన్న చూపు చూడడానికి మొదలెట్టారు. అసూయ. ఇది చిన్న చూపు చూపించారని మొదలు పట్టుకొని వారి మధ్యలో సణుగులాడని మన సంఘంలో ఉన్న ప్రాబ్లం అదే. అయ్యారు నన్ను చూడలేదంట. చూడలేదు. నీ కన్ను నిన్నే చూడడానికి అవదు. వేరే మనుషులకి చూడొచ్చు. అందుకని నిన్ను చూడలేను కాబట్టి ఇక్కడ ఈ రోజు వచ్చినప్పుడు నీ అద్దం దగ్గర నిలబడలేదు. అద్దం దగ్గర ఎందుకు నిలబడారు? నీ స్వయంగా నిన్ను చూడలేదు. అందుకని నీకేం కావాలి? అది ఈ కన్నుతోటి మా అందరికి చూడడానికి తిరుగుతుంది. సొంతం చూడలేని వాడు అందరికి ఎంత కవరం అంటారండి అయినా. హల్లెలూయా. నీ చెప్పు, నీ కన్ను నిన్నే చూడడానికి మంచిది కాదని చెప్పు. నీ కన్ను నిన్ను చూడడానికి చూసుకోవడానికి నా కళ్ళు ఈ కన్ను నన్ను చూడడానికి మంచిది కాదని చెప్పు. ఆ కన్ను నన్ను చూసుకోవడానికి మంచిది కాదు. ఆ కన్నుతో నీ అందరికి చూడడానికి వెళ్ళదు. ఎవరు అందరూ ఉన్నారో లేదో సోదరు కలిగి ఈ కన్నుతో మమ్మల్ని చూడలేదు. మనం ఏం చేసాం? అందరికి చూడరు. పోనండి అక్కడ విసరించబడ్డ నా విషయం అక్కడ మాడిపోతాను. దేవునికి అప్పుడు ఈ చిన్న చూపు చూపించారు అని చెప్పుకొని వారి మధ్యలో ఏం చేశారు? సణుగులాడినప్పుడు ఏం చేశారు? సణుగులాడిన కాబట్టి వారిలో అపోస్తలులు దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ అదే ఇదే అటువంటి వాడు కావాలి. ఇదెందుకు ఈ చిన్న చూపు వచ్చాడు? ఆత్మ లేదు కాబట్టి. ఆత్మ లేదు, జ్ఞానం లేదు, విశ్వాసం లేదు. సోదరం అవి విశ్వాసం లేదు, ఆత్మ లేదు, దాన్ని బట్టి చిన్న చూపు వస్తుంది. నేను పెద్దోడిని, నేను చిన్నోడిని. ముందు వచ్చినోడి, నేను తర్వాత వచ్చినోడి. సోదర కలిగిన కనుక నేను అది ఇక్కడ తీసేగా చెప్పదు. మీరు అండర్స్టూడ్ గా ఉన్నారు. అందుకని అర్థం అయిపోయింది. అందుకని ఆత్మ నింపిన వాడు. రెండు జ్ఞానము. స్టెఫాను 7 విషయములు నింపిన వాడు అంటే చెప్పడానికి సమయం లేదు. స్తోత్రం. ఒకటి ఆత్మను నింపారు, 2 విశ్వాసం నింపారు, 3 జ్ఞానములు నింపారు. స్తోత్రం కలిగిన కాక చెప్పండి గట్టిగా స్తోత్రం. అటువంటి వాడిలో ఒక్కడే స్టెఫాను. ఆయన ఎక్కువ ప్రసంగం ఏం చేయాలి? ఒక్క ప్రసంగం. అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో ప్రసంగం స్టార్ట్ ఎవరి నుంచి? అబ్రహాము మొదలుకొని ప్రసంగం ప్రారంభించారు. అబ్రహాము మొదలుకొని ఇంకే ఎవరి దగ్గర? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఓ సోదరుడు యాకోబు దగ్గరికి వచ్చారు. యాకోబు తర్వాత ఎవరు? యోసేపు దగ్గరికి వచ్చారు. స్తోత్రం. యోసేపు సహోదరునికి అందరూ ఏం చేశారంటే అసూయ నిమిత్తం ఏం చేశారు? అమ్మేశారు. స్తోత్రం. ఏమండి? అసూయ నిమిత్తం సహోదరులు అమ్మేశారు. కీర్తనములు కలిసి మీరు చదివితే దేవుడు కూడా చెయ్యి ఆయన మీద ఉంది అని. దేవుని చెయ్యి కూడా దానికి అనుకూలతగా ఉండేది. ఎవరికి?
యోసేపు అమ్మడానికి దేవుడి చెయ్యి అనుకూలంగా ఉండేది. దేవుడి చెయ్యి అనుకూలంగా ఉండిన కాబట్టి ఎవరైనా నీకు ఎదురుగా ఉంటే ఆడికి అది దేవుడి చెయ్యి ఆడికి అనుకూలంగా ఉంది కాబట్టి నీకు ఎదురుగా వస్తుంది. అది ఎప్పుడైనా వాక్యం చెప్తాను. సోదరం గట్టిగా సోదరం చెప్పిన సోదరం గట్టిగా చెప్పు, సోదరం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలి. యోసేపుకి ఎందుకు అమ్మి వేసారంటే మీకు అందరికీ తెలియదు. ఎందుకు అమ్మి వేసారు? అమ్మి వేసిన వాడి దగ్గర ఉండి కొనుక్కోవాలి. అమ్మి వేసిన వాడి దగ్గర నుండి ఏది బ్రతకడానికి కొన్నదాని. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు నేను అమ్మిసేరని అనుకో, రాబోతున్న నీ దగ్గరకు వచ్చి కొట్టారా అందరూ తెలిసిన వాడు బ్రతక కూర్చోబట్ట వాక్యం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు నమ్మలేకపోతే ఈడు బ్రతుకుడు ఆగరం జరగదు. స్తోత్రం. అది జరగాలంటే ఇది జరగాలి. ఏది అమ్మబడారు నీకేది జరగాలంటే ఏదైనా ఏది రావాలి. నేను ఎవరికి చెప్తున్నాను నాకు తెలియదు. నీకేదైనా కీడి జరుగుతుంటే ఏదైనా మేలు జరగాలి. నేను నీకే చెప్తున్నాను. నీకేదైనా కీడి వేదన కలుగుతున్నారు, ఏదైనా మేలు ఏదో ఒక మగిదారికి రావాలి. మనకందరికీ తెలియదు. ఏదైనా ఒకటి చచ్చితే ఒకటి బతుకుతుంది. అది ప్రకృతి సిద్ధాంతం. ఏంటి? ఒకటి చస్తే ఎవరైనా నిన్ను కుత్తే నీ మేలు అవుతుంది. అర్థమైనది. ఎవరైనా నిన్ను కుత్తుతున్నారని భయపడకూడదండి. ఆ కుత్తినప్పుడు నీ చెప్పు నా బ్రతుకుతుంది. అంచికంచిగా ఏమవుతుంది? అంచి కథ చెప్పాలి. నీ అంచికంచిగా ఏమవుతుంది? యోసేపు గమ్మేశారు. ఆ యోసేపు గమ్మిన తర్వాత ఇంకేం చేశారు? మోసేకి ఏం చేశారు? నీళ్ళు పట్టాయి, నీటిలో ఏం చేశారు? అక్కడికి అమ్మేశారు. ఇదే ఇంకేం చేశారు? నీళ్లు పెట్టారు. ఈ సౌరి మొత్తం ఎవరికి స్టైఫన్ గారు ఆజ్ఞ పరిధి చేశారు. ఆజ్ఞ పరిధి చేసినప్పుడు 53 వాక్యం చూడమ్మా. 53 అపోస్తలుల గారు 7:53 త్వరగా కైకొనలేదు. అమ్మా 51 నుండి చదువమ్మా. 51 నుండి చదువమ్మా. ఎదురించుచున్నారు. తర్వాత హింసించారు. చంపిది. ఇది చెప్పినప్పుడు వారికి ఏమొచ్చిందంటే ఎందుకు మండారు? చేసిన చెప్పినప్పుడు మండుతున్నారు. అవును కదా? ఏంటి చెప్పారు? నీకేం లేదు, సున్నతి లేదు. ఎక్కడ? హృదయంలో. అదే రండి చదువుతుంది. మనకు సున్నతి లేదు. ఉందా? మనకు సున్నతి ఉందా? ఆమేన్. ఆమేన్. ఫిలిప్పీ గ్రంథంలోకి రండి. ఫిలిప్పీ గ్రంథం ఇది మర్చిపోకూడదు. అక్కడ ఉండదు. సమయం పోతున్నారు. స్తోత్రం కదా. నీ చెప్పలేదు కాబట్టి నేను ఫిలిప్పీ గ్రంథం తీసుకుంటాను. ఫిలిప్పీ గ్రంథం 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం చూడండి త్వరగా. రెండవ వాక్యం చూడమ్మా. 2వ వాక్యం చూడండి. జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ చేతనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును అస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు
ఆమె దేవుడు మనమే ఏమవుతున్నాను ఆరాధన చేసిన దేవుడు బట్లకి ఏముంది అదే స్తోత్రం. సున్నత అంటే నీకు తెలియదు, దేవునికి స్తోత్రం. అదే ముస్లిమాన్ మాత్రమే అది చేసి ఉన్నారు సున్నత. మనకి ఇప్పుడు మనకు కూడా సున్నత ఉందట. మన సున్నత అండి ఆ రోమపత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. 3వ అధ్యాయం 29వ వచనం. అవునా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాస ద్వారానుగాను నీతిమంతులుగా తీర్చును. 28 కూడా చదువుదలి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు 22వ అధ్యాయం 3వ అధ్యాయం 28 బయటలున్న సున్నత కాదు, బయటలున్న అదే చదవండి. శరీరమైన భాగ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందులో సున్నతి. అదంటే మనకు హృదయం ఏది రోజు మన మారుమనసు పొందరో అప్పుడు మనకు ఏమైంది అండి సున్నతి పొందేది. అంటే ఈడి సున్నతి లేనివాడు ఈ వాక్యం అన్ని చెప్పినప్పుడు ఏమంటే మీరు ఆడికి చంపారు, మీరు ఆడికి ఏం చేశారు, కొట్టారు, రాళ్ళతోని కొట్టారు అని చెప్పినప్పుడు వారికి ఏమొచ్చింది? ఎందుకంటే కోపం అంటడానికి కారణం ఉన్నట్టుగా చెప్తే అందరికి ఏమొస్తుంది? ఉన్నట్టుగా చెప్తే అందరికి ఏమొస్తుంది? అందరికీ సంపేస్తే ఎవరు ఏం చెప్పరు. క్యాట్ ఉంది కదా, క్యాట్ పిల్లి. ఇలాగా మీరు అక్కడితే ఏం చేయదు, పామండి ఇలాగా చదువుతాడు మనం తిరిగి చెయ్యండి. తిరిగి ఇలాగ చేస్తాడు అప్పుడు ఆడు స్వభావం బయటకు వస్తుంది. అందరికి ఇలాగ చేస్తే తిరిగి చెప్పిన అనుకో. స్నేహం గారు తిరిగి వాక్యం చెప్పడానికి ప్రారంభించినప్పుడు వారు ఏం చేశారంటే తెలుసా? స్తోత్రం కలిగిన కోపంతోని మండారు, ఈడు కోపంతోని మండారు. స్నేహం ఆత్మలు నింపారు. అర్థం ఉన్నవాడు కోపంతో మంటారు, ఈయన ఆత్మశక్తితో మంటారు. ఏ మంటలో నువ్వు ఉన్నావో. కొందరు ఇంటిని మంటుతున్నారు, మీరు విన్నారా ఎప్పుడైనా? పిచ్చి పిచ్చిగా మండిపోతారు. సోదరం కలిగిన చర్చిలు వచ్చినప్పుడు ఆత్మతో నింపారు. ఇంటిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా. చర్చిలు వచ్చినప్పుడు ఆత్మతో నింపాడు. తెచ్చికొచ్చినప్పుడు పావురం, మరి ఇంటికి వచ్చినప్పుడు కోపంతో నింపాడు. అర్థం అవ్వలేదు. చర్చికి వచ్చినప్పుడు ఎలాగ అవుతున్నారు? ఆత్మతో నింపబడిన వాడు. ఇంటికి వచ్చినప్పుడు హల్లెలూయాతో నిండినవాడు. ఊరికి వెళ్ళినప్పుడు పేరు ఫైర్ ఇచ్చిన పేరండి, ఫైర్ ఇంజిన్ చెయ్యిన పని నీలే చాపీడమే. అందరూ పేరు ఫైర్ ఇంజన్ చెయ్యిన పని ఆపడం మంటలు ఆపడం. నీకు అర్థమైంది? పాపం మంటుకు వస్తున్నదేమో. గట్టిగా సోదరం చెప్పాలి. వారందరూ కోపంతో ఏమైందండి? నింపారు, మంటారు. అప్పుడు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. కోపంతో మంటడం కాదండి. వాళ్ళు ఏం చేశారు? మంటి అయ్యో అదే భయంకరం. పనులు ఏం చేసింది? స్తోత్రం కలిగింది. కోపం వచ్చినప్పుడు కొందరికి ఏమవుతుంది? మధ్యలో ఏదో దొరకలేదు, అందుకని పల్లి కొడుతుంది. ఇంత కోపం
నింద పళ్ళు కోరకడం, నింద ఆత్మ నింపడం నాకు డౌట్ ఉంది. చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమయం అయింది కానీ నేను సమయం చూసుకొని అంటే చెప్పొద్దున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కోపంతో నింపారు, పళ్ళు కొరుకారు, ఇంకేం చేశారు? కళ్ళు రాళ్ళు దొరికింది. అవును కదా? ఏంటది? చదవమ్మా. అయితే అతడు పరిశుద్ధాత్మ 54 వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని. తర్వాత 58 వెళ్ళగొట్టి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? సోదరం కలిగింది కాక. సోదరం చెప్పండి. వీడు చేయనప్పుడు కోపమని నింపారు, ఇంకేం చేశారు? కోపమని నింపిన తర్వాత ఈడితో కోపమని నింపినప్పుడు ఏం చేయలేదు? ఇచ్చాడు. ఎక్కడ? పట్టణం వెలుపలికి. ఎవరికి? పట్టణం వెలుపలికి తీసుకొని రాళ్ళతో ఏం చేశారు? చంపేశారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. రాళ్ళతోని ఆడికి కొట్టినప్పుడు ఏం జరిగిందమ్మా? 56 నుండి చదవండి. 56 59 చూడండి. ప్రభువును గూర్చి పెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని ప్రభువును పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. రాళ్ళతో కొట్టినప్పుడు ఈ నోటి నుండి ఏమొచ్చిందండి? స్తోత్రం. రాళ్ళు భయపడినప్పుడు, రాళ్ళు తన శరీరములు పడిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేసిన ప్రభువా ఆత్మకు చేర్చుకోనమని దేవునికి స్తోత్రం. అందుకే గట్టిగా స్తోత్రం చెప్పండి. నా రాళ్ళకు నా శరీరంలో రాళ్ళు తగలకుండా కాపాడమని చెప్పలే, ఆత్మకి నీ అదే చెప్పాలి. శరీరం కోసం మొత్తం డెకరేషన్ చేయకుండా ఆత్మ కోసం డెకరేషన్. శరీరం కోసం ఎన్ని చీరలు, కొన్ని ఇలాగ ఉంచుతారు. నీ శరీరం కోసం చెయ్యకుండా ఆత్మ కోసం ఏదైనా విశ్వాసీల హృదయం ఇప్పుడు కూడా తెరవడలేదు. నీ ఆత్మ కోసము ప్రయత్నించాలి. అది వెళ్ళిన చోట గురించి చూడ. స్తోత్రం కలిగిన తర్వాత రాళ్ళు పడినప్పుడు వాడే చెప్పారు, దేవా వారి పాపం ఏం చెయ్యాలి? క్షమించమని. ఆత్మ నింపిన వాడు ఇద్దరి కోసం ఏం చేసి క్షమించిన మనసు కలిగిన నేను మాట ముగిస్తున్నాను. ఆత్మ నింపిన వాడు ఆత్మను నింపలేని వాడు కళ్ళు రాళ్ళు పట్టుకున్నాడు. ఆత్మ నిండుబాటు లేనోడు రాళ్ళు పట్టుకొని చంపుతాడు. భోజనం చేసిన స్త్రీకి పట్టుకొని యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. యేసయ్య అమ్మా నీ ఏం చేయకూడదు. నేను నీకు అడుగుతున్నా అమ్మా, ఇంకా అది చెప్పొద్దు. యేసు చెప్పరు అమ్మ, ఇంకా నేను నీకు చెప్తున్నా ఆత్మ నింపిన నీకు ఇంకా చెప్పొద్దు. ఇప్పుడు చెప్పుకొని తిరిగినది సోదర కలిగింది కాదు. నీ ఇంటిని పలికిన మాటే ఉంది కదా, అది ఇంకా చెప్పొద్దు. సోదర కలిగింది కాక. యేసయ్య దగ్గరికి వచ్చిన వాడికి యేసయ్య చెప్పింది ఇంకా చెప్పొద్దు, చెయ్యొద్దు అనండి. సోదర చెప్పండి గట్టిగా. రాళ్ళతో కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే తెలుసా? విజయస్థాపనకు ప్రార్థన చేయడం ప్రారంభందేవా ఇది చేయన పాపం ఏంటి తెలియలేను కాబట్టి వీడికి ఏం చేయాలి? ఆత్మ నింపిన వాడు క్షమించిన వాడు. అవునా? క్షమించిన స్వాతంత్రం నీ వల్ల నీ యేసయ్య అయితే ఎలాగుంది? నీ వలన యేసయ్య అయితే నువ్వే యేసయ్య అయితే ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ రోజు నిన్ను యేసయ్యకి నేను మార్చబోతున్నా. అలా జరగదు.
చిన్న కత్తి తెచ్చి మనం అందరికీ చంపేస్తాను. అర్థమవుతుంది. డూప్లికేట్ వేసి ఏం చూపించేస్తారు. ఇప్పుడు నేనున్న అదే కోపంతో నేను వేసే మార్చిననుకో, ఇరుగులు పరుగులు వారి పాపం చూడకుండా అందరికీ ఇచ్చేస్తాను. నిన్ను ఏసయ్యాగా మార్చలేదు, అందుకని స్తోత్రం. ఏసయ్య క్షమించినట్టుగా నీ కూడా, ఏసయ్య క్షమించినట్టు నీ కూడా, ఏసయ్య క్షమించినట్టుగా నీ కూడా. ఇది ఆత్మ నింపితే మాత్రమే క్షమించడానికన్నా మనసు వస్తుంది, లేకపోతే రాదు. నీ అనుకున్నా నీ దగ్గర కూర్చున్న వాడు నీ దగ్గర ఉన్న ఆ వ్యక్తికి నీ వల్ల ఒక హృదయం ఆడుతుంది. నీ అనుకున్న నాకు ఒక్క హృదయం ఆడుతుంది, హృదయం లేదట. ఎవరికి చెప్తున్నారో తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. సేవకులు గారు ఏం చేశారు? దేవా క్షమించారు. స్తోత్రం. అప్పుడు స్టెఫెన్ గారు ఏం చేశారండి? పరలోకములకు తేరు చూశారు. ఎక్కడ చూశారు? నీ ఎక్కడ తేరు చూస్తున్నారు? నీ ఎక్కడ చూస్తున్నారు? భూమిలో ఉన్న సెట్టింగ్ చేసి పళ్ళు నీ ఎక్కడ చేస్తున్నారు? ఎవడు సాయం చేయడానికి రాలే. ఆడ వినొచ్చా? అమ్మ అక్కడికి వెళ్ళిందా? పైకి చూడరా? ఎందుకు పైకి చూడలేదు? యేసువే బయటికి తేరికి కిందకి చేరు చూసిన వాడు మీదకి రాదు. కిందకి పైకి కిందకి సైడ్కి చూసిన వాడు తన మీదకే పడాలి. అప్పుడు ఎక్కడికి చూస్తుంది? కొందరికి ఇదే ఏంటి ఎందుకు మాట్లాడుతుంది అంటే తేరు చూస్తున్నది. ఎందుకు ఏంటి వేరే మనుషులు తప్పు తేరు చూసి నీకు సిగ్గు లేదా? ఈ సోపు కథలే నేను ఎప్పుడు చెప్పిన, ఒక మనిషిని పుట్టిన 2 సంచి ఉంటాడు. ఫ్రెండ్లో ఒక సంచి, అది అందరి సంచి. ఫ్రెండ్లో ఒక సంచి ఉంది, వెనకలో ఒక సంచి ఉంది, అది ఆడి సంచి. ఆడి చేయని తప్ప మొత్తం ఎక్కడికి వేసింది? మనమందరి చేయని తప్ప ఎక్కడ? అప్పుడు ఎప్పుడు ఏదో చూస్తున్నాం. ఏసునామముల సంచి తిప్పు. ఏసునామముల సంచి ఏం చేయాలి? మార్గం తిప్పండి. ముందుకున్న సంచి వెనకకి వెళ్ళిపోండి. వెనకల్లా అలాగా చూసి ఉంటే నీ ఎవరి గురించి చెప్పరు. నువ్వు నిన్ను చూస్తే స్వయంగా చూసిన వారు ఎవరి గురించి చెప్పదు. నిన్ను నీయే చేయాలి. స్వయంగా చూసుకుంటే వేరే మంది గురించి చెప్పడానికి సమయం దొరకదు. సోదరుడు నేను చెప్పిన మాట ఏమిటండి? ఆమె యేసయ్య పరలోకమైన సింహాసనం ఏం చేస్తున్నారు? కూర్చున్న దేవుడు లేచి నిలబడుతున్నారు. హల్లెలూయా. నీ మీదకి రాలి పడుతున్నారు. భయపడకూడదు. కిందకు చూడు, పైకి చూడు, యేసయ్య నిలబడుతున్నారు. నీకు ఎదురుగా మాట్లాడుతున్నారు. నీ భయపడదు పైకి చూడు, యేసయ్య నిలబడుతున్నారు. నిన్ను తిట్టుతున్నారు. హలో ఆమె చెప్పాలి. బైబిల్ చెప్పొద్దున్నారు. నీకు ఎదురుగా ఎవరైనా మాట్లాడితే, నిన్ను ముట్టితే నీ కన్ను, దేవుడి కన్ను నీకు ఎదురుగా నీ మారు మనసు ముందు బాప్తిసం పొందిన బిడ్డలో ఉన్న వాళ్ళందరూ చేయి పైకి దేవుడికి చూస్తున్నారు. నీకు ఎదురుగా ఎవరైనా చెప్పుతో నీ భయపడద్దు. దేవునికి ముట్టుతున్నారు. తిరిగి చెప్పు. నీకు ఎదురుగా మాట్లాడకపోతే, నీకు ఎదురుగా చెప్పినప్పుడు నీ చెప్పకపోతే ఏం చెప్పాలి? నన్ను కాదురా, దేవుడు ముట్టుతున్నారు. నన్ను తగలదు. స్టెఫెన్ గారు నిలబడినట్టుగా దేవుడు నీ కోసం కష్టపడి శ్రమలు కలిగినప్పుడు దేవుడు నీ పట్లలో సింహాసనమున నిలబడుతున్నారు. పోయిన దినములు పోయిన రోజు నీ మీదకి రాజబడుతున్నారా? వేదన పడకూడదు. సిమియోను దావీదుకి ఏం చేశాడు? మట్టి తీసి ఏం చేశారు? మట్టి తీసుకొని ఏం చేశారు? అప్పుడు సిమియోనుకి చంపడానికి ఎవరొచ్చండి? సైన్యాధిపతి అబ్నేరు వచ్చాడు. చంపొద్దు.
ఆయనకి ఏం చేయకూడదు? చంపకు మాక. చంపకు మాక. ఎందుకంటే చంపకు మాక అని చెప్పారు? ఈయన సభించడానికి దేవుడు అనుమతించాడు. నీకెదురుగా మాట్లాడడానికి, నీకెదురుగా లేనినట్టుగా చెప్పడానికి నీకు ఆడికి అధికారం ఇచ్చింది. నీ చెప్పలేవా? ఆ మాట నాకు కాదు, నీ కన్ను గుడ్డు. ఆ మాట నాకు కాదు. అందుకే శరీరంలో నొప్పి, వేదన కానీ కట్టి అన్ని నొప్పి నీ ముట్టినప్పుడు దేవుడు నిన్ను ముట్టుతుంది. దేవుని పిల్లలకు ముట్టితే దేవుడు అది భర్త నీ ఇంటిలో దేవుడు తిట్టులే, నీ భర్త కాదు. ఆ దేవుడు పిల్ల నాకు కుమార్తె. దేవుని భార్య భర్తలు పిల్లలు అది కాదండి. పిల్లలకి తిట్టినట్టు కాదు, పిల్లలకి నీకే. అది లోకములు దేవుడు తిట్టులు. అది నా కుడుకోదా, నా కూతురిది. నీకెదురుగా మాట్లాడి ముట్టితే దేవునికి ముట్టినట్టుగా గట్టిగా స్తోత్రం చెప్పండి. రాణితో కొట్టినప్పుడు స్తోత్రం, రాణితో కొట్టి చంపబడినప్పుడు వేరొకడు బయటికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారు? సౌలు పౌలుగా మారిపోయింది. హలో, నీ మీదకి రాజబడినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, నిన్ను అపమానించినప్పుడు, నిన్ను వినవేసినప్పుడు, నీ భయపడినప్పుడు ఏరో బయటికి రావడానికి సమయం అయింది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎక్కడ వేదన జరుగుతున్నదో అక్కడ ప్రసవం జరుగుతుంది. ఎక్కడ వేదన కలుగుతున్నదో అక్కడ ఏదో జరగబోతున్నారు. సౌలు బయటికి రావాలంటే స్టెఫాను మీద రాళ్ళు పడాలి. ఈరోజు నీ మీదకి కొందరు రాళ్ళు పడేశారు. ఈయన నిందించుతున్నారు, ఈయన అపమానించుతున్నారు. భయపడకూడదు. ఎవరో సౌలు బయటికి రావడానికి సమయమైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వేదన సహించినప్పుడు దేవా క్షమించమని చెప్పండి. ఆడ ఆత్మకి తీసుకోవడానికి యేసయ్య మనలో నిలబడతాడు. ఈ పగటి సమయం దేవుడు బిడ్డలారా భయపడకూడదండి. నీ కులములు ఉన్నవాడు, గోడ ఉన్నవాడు రాళ్ళతో కొట్టి నిన్ను నీ మీద కోపం పడజేసినప్పుడు ఇదిగో చూడరా, నిన్ను చెయ్యి ఎత్తుకోవడానికి దేవుడు నిలబడుతున్నాడు. అర్థమవుతుంది. తన కులములు కూడా తోడుగా ఉన్నవాడందరూ తిట్టి కొట్టి ఇనప్పుడు ఏమవుతున్నారు? స్తోత్రం. పరలోకమున దేవుడు అందరికి ఏం చేస్తున్నారు? ఆత్మలకు ఎత్తుకోవడానికి నిలబడుతున్నారు. ఈ పగడిని మర్చిపోకూడదండి. అలో వాక్యం చెప్పడానికి నాకు ఎన్ని ఉంది చెప్పడానికి. ఆ వాక్యం నుండి కొన్ని మర్మాలు తెలియపరచాలండి, కానీ సమయం లేదు కాబట్టి నేను భయపడుతున్నాను. పేరు చూసి చూడండి, పేరు చూసి చూడండి. సింహాసనం కూర్చబడింది యేసయ్యకి కనబడుతుంది. ఈ రోజు నీ వేదన సమయంలో, రాలిబడిన సమయంలో, నిందించబడినప్పుడు పైకి చూడండి రా, కింద చూడద్దురా, కత్తి రాలికి చూడకూడదురా, దేవుడికి చూడ. గట్టిగా చెప్ప, గట్టిగా చెప్ప, గట్టిగా చెప్ప. స్తోత్రం, స్తోత్రం. పౌలు గారికి మెడ కోసారు కదా. ఎవరు? డొమేష్. ఎవరు పౌలు గారికి మెడ కోసారు? 3 నెలల తర్వాత ఎవరు మెడ తన పౌలు గారు మెడ కోసారు. ఆడికి అదే ఇదిగా ఆడు కూడా మెడ చనిపోయారు. స్తోత్రం. ఎలాగ చేశారండి? పౌలు గారికి ఎలాగ మెడ కోసి చంపించారు. అదే రాజుడు 3 నెలల తర్వాత మెడ కోసి చచ్చిపోయాడు. నేను ఈ మాట పుంచినందుకంటే నిన్న రాళ్ళతో కొట్టినప్పుడు సంతోషించు, నిందించినప్పుడు సంతోషించు, నీ చేయలేని పని చేశారని చెప్పినప్పుడు భయపడు.
నీ కట్టి చెయ్యి పైకెత్తి దేవుడికి స్తోత్రం 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 స్తోత్రం. ఆ చెప్పిన వాడు విన్నినట్టుగా స్తోత్రం చెప్పినాడు. స్తోత్రాలు కలిగినగా దేవుడు పరలోక తెరవబోతున్నారు. మనకు తెరబడినట్టుగా మనకు కూడా దేవుడు నీ వాక్కు ద్వారా దేవుడు లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నది. లోతైన